హాయ్ అండి, చూడండి గురుగాకండి, చేనాకు కూడా అంటారు. దీని ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. ఇలా ఉంటుందండి గురుగాకు. ఇవి పొలాలలో ఎక్కువగా కాస్తుంది. వీటికి ఫ్లవర్స్ కూడా వస్తాయండి. వైట్ కలరు, ఇలా పూసుగా ఉంటాయి. ఫ్లవర్స్ కూడా వైట్ కలర్లో ఉంటాయి. చూడండి కొన్ని కొన్ని ఆకులు పెద్ద ఆకులు కూడా ఉంటాయి. ఇది ఒంట్లో కన్నా వేడిగానే ఉంటే 100% అండి కంపల్సరీ వేడిని తగ్గించేస్తుంది. చాలా మంచిదండి. నేనైతే పచ్చివి శనగ్గింజలు ఒలుచుకొని చాలా వేస్తానండి. ఊరికి మీకు చూపించేదానికి కొద్దిగా చూపిస్తున్నాను అంతే. గింజలు చాలా వేస్తాను, పచ్చి శనగ్గింజలు. ఇది కాంబినేషన్ అండి. పచ్చిమిర్చి, పచ్చి శనగ్గింజలు, చింతపండు, టమోటా వేసి కుక్కర్లో అయితే మనం వేసుకునేద్దామండి. ఇవి నీట్గా కడుక్కొని. చాలా మంచిదండి నిజంగానే. కొందరికి డేట్స్ వచ్చేటప్పుడు కడుపు నొప్పి అలాంటిది వస్తుంది కదా, దానికి కూడా చాలా మంచిది తింటే కనుక. ఇది టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. ఈ శనగింజల కాంబినేషన్లో గురుగాకు అద్దిరిపోతుంది. ఇంకా అలసంద గింజలు కానీ ఆనప గింజలు కానీ అవి కూడా మిక్స్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. చాలా మంచిదండి. డేట్స్ కడుపు నొప్పి వాళ్ళకు తగ్గిపోతుంది. చలువ చేస్తుంది. బాడీ వేడిగా ఉండేటోళ్ళకు చల్లగా మాలి కూల్గా అయిపోతుంది. చాలా మంచిది. కంపల్సరీ ట్రై చేయండి. పొలాలలో ఎక్కువగా దొరుకుతుందండి ఇది గురుగాకు. ఫస్ట్ అయితే నేను కుక్కర్లో శనగింజలు వేసేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ వేసేస్తాను. అయితే ఇంక పచ్చిమిర్చి కొద్దిగా కారం మనం టమోటో కట్ చేసేసుకున్నాను. ఇంకా గురుగాకు అయితే దీన్ని గురుగాకు అంటారు, కొందరు చేనాకు కూడా అంటారండి. దీన్ని క్లీన్ చేసుకునేద్దాము. ఓకేనండి. ఇంకైతే మనం పసుపు వేసుకునేసి కుక్కర్ అయితే పెట్టుకునేద్దాం మనము. చూడండి ఇదైతే బాగా ఆకు గింజలు అన్నీ బాగా మెదిగిపోయాయండి. ఇప్పుడు మనం గింజలన్నీ పక్కకు తీసుకునేద్దాము. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు మాత్రం అద్దరిపోతుంది. మీరు నెయ్యి వేసుకొని తింటే కనుక ఇంకా అసలు నేను చెప్పిన మాట 100% కరెక్ట్ అండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. గింజలన్నీ అయితే తీసేసుకున్నాను. సాల్ట్ వేద్దాం. ఇంకా నేను ఫస్ట్ నుంచి అయితే నేను సాల్టే వేయలేదండి. కొంచెం కూడా సాల్ట్ వేసేసి ఎనిపేసుకుందాం మనము. ఎనిపేసుకొని ఇంకా తిరువాత పెట్టుకోవడమే అండి. ఇలా ఎప్పుడైనా కూర్చొని ఎనిపారా మీరు? నేనైతే ఇలాగే కూర్చుంటానండి. మా అమ్మ కూడా ఇలాగే. ఇలా క్లాత్ ఇలా పట్టుకొని కాళ్ళతో ఇలా పట్టుకొని ఇలా ఏనండి. చూడండి దాన్ని నీట్గా నేనైతే ఎనిపేశానండి. చూడండి ఇప్పుడైతే మనం గింజలు వేసుకునేద్దాం పక్కకు తీసినోటికి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒంట్లో వేడి ఉన్న వాళ్ళకైతే బాగా తగ్గిపోతుంది. చాలా మంచిదండి నిజంగానే. కొద్దిగా అయితే వాటర్ పోసుకున్నాము. పప్పు అయితే నేను పక్క వేసుకునేసానండి. ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసేసుకున్నాను. ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేను. ఆవాలండి చూడండి. ఆనియన్స్ అండి. ఆనియన్ గోల్డ్ కలర్లో వస్తే తర్వాత టేస్టీగా ఉంటుంది.
కరివేపాకు వేగాక ఇంకా మనం పప్పు అయితే వేసుకునేద్దాం మనము. తిరువాతలు వేసినాక పప్పు ఒక 2 minutes కింద ఉడికితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ అయితే అద్భుతపోతుంది. చూడండి ఎలా ఉందో. ఇంకా మనం మూత పెట్టేసుకుందాము. 2 minutes అండి, ఎక్కువసేపు లేదు. 2 minutes ఉడికితే కానీ అద్దిరిపోతుంది కర్రీ అయితే. ఇందులో నెయ్యి వేసుకొని ఉంటే తింటే ఉంటుంది నా సామిరంగా, అద్దిరిపోద్ది. ఓకే చూడండి, ఇలా ఉడికితే కన్నా కూర అయితే టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పులుగు కారం ఉంటే అద్దిరిపోతుంది కూర. చూడండి శనగ్గింజలు చూడండి. ఇందులోకి నేను చపాతీ కూడా చేశానండి నేను. ఓకేనండి, చూడండి శనగ్గింజలు ఎలా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కండి ముందే, ఇది చలవైన ఆకు. వేడున్న వాళ్ళకి కానీ, డేట్ వచ్చేటప్పుడు, అది కడుపు నొప్పి పెయిన్ అట్లా వచ్చినప్పుడు కానీ దానికి కూడా చాలా మంచిదండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి గురుగాకు తీసుకొని. ఓకేనండి, టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. ఫస్ట్ అయితే మనం చపాతీలు తీసుకున్నాం. అన్నం కావాలా నీకు? అండి ఫస్ట్ అయితే చపాతీలు తీసుకున్నాం. చూసారా, వాడు కూడా చూడండి ఒక శనగ్గింజ అన్నం పెట్టుకుంటున్నాడు. చాలా బాగుంటుందండి, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చూడండి, చాలా సూపర్గా ఉంది, అద్దరిపోయిందండి. నేను కాస్తంత నెయ్యి వేసి తింటున్నానండి, అది మీకు చూపించలేదు. అద్దరిపిండి, కారం కారంగా, పుల్ల పుల్లగా, సూపర్గా ఉందండి. చాలా రుచిగా ఉంది. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము కర్రీ అంటే. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.